అక్షయమైన పుణ్యఫలాన్ని సిద్ధింపజేసే పర్వదినం అక్షయ తృతీయ. వైశాఖ మాసంలోని శుద్ధ తదియనే అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు. ఈ రోజున ముహూర్తముతో నిమిత్తం లేకుండా ఎలాంటి శుభకార్యాన్నైనా ఆచరించవచ్చని పురాణ ప్రసిద్ధి. వివాహ, ఉద్యోగ, వ్యాపార, నామకరణ, శంకుస్థాపన, అక్షరాభ్యాసాది సమస్త శుభకార్యాలను ఆచరించవచ్చని అంటారు. అక్షయ తృతీయ రోజునే శ్రీ మహాలక్ష్మి కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చిందని పురాణ గాథ. అందుకే ఈ రోజున లక్ష్మీ కుబేరుల పూజ అత్యంత శ్రేష్టం. కృతయుగంలో ఈ రోజునే ఉగాదిగా వ్యవహరించేవారు. అందుకే అక్షయ తృతీయను నూతన సంవత్సరంతో సమానమైన పర్వదినంగా భావిస్తారు. ఈ ఒక్క రోజున మాత్రమే సింహాచల లక్ష్మీ నృసింహుడు చందనాలంకారాన్ని తొలగించుకుని నిజరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. ఇదే రోజున దశావతారాల్లో ఒకరైన పరశురాముడు, వీరశైవ ధర్మ ప్రబోధకుడు బసవేశ్వరుడు జన్మించారు. ఇదే రోజునే వ్యాసుడు చెప్పగా గణనాథుడు మహాభారత రచనను ప్రారంభించాడు. ఈ రోజుననే గంగాదేవిని భువికి తీసుకువచ్చేందుకు భగీరథుడు తపోదీక్ష ఆరంభించాడు. ఈ రోజునే కుచిలేయుడు తన మిత్రుడైన కృష్ణునికి కాసిన్ని అటుకులు కానుకగా ఇచ్చి ధనవంతుడయ్యాడు. శతాబ్దాలుగా ఈ పండుగ రోజునే పూరీ జగన్నాథుని రథయాత్రకు కొత్త రథాల నిర్మాణాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ నాడు చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యఫలాన్ని సిద్ధింపజేస్తుందని ప్రతీది.